హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జగ్గు వ్లాగ్స్. అందరూ బాగున్నారు అని అనుకుంటున్నా, బాగుండాలి అని కోరుకుంటున్నా. నా ఛానల్లో నేను కుకింగ్, లైఫ్ స్టైల్, డైలీ వ్లాగ్స్, వర్కింగ్ న్యూ మామ్ లైఫ్, ఇంకా కొంచెం ఫ్యాషన్ కంటెంట్ కూడా షేర్ చేస్తాను. మీకు ఈ కంటెంట్ ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. ఇంకా లేట్ చేయకుండా వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోతాము. అందరికీ బిలేటెడ్ సంక్రాంతి శుభాకాంక్షలు. నేను ఈ వీడియోలో సంక్రాంతి, భోగి అండ్ కనుమ డేస్ వ్లాగ్స్ అయితే తీశాను. మోస్ట్లీ కొంచెంగానే తీశాను, ఎందుకంటే బేబీతో అంత ఈజీ కాదు కదా తనని హ్యాండిల్ చేస్తూ. అండ్ నేను విలేజ్లోకి వెళ్ళి ఆ ఫంక్షన్స్ అన్నీ చూడాలంటే. భోగి రోజు మార్నింగ్ అమ్మ చెల్లి ఇద్దరూ కలిసి ఇంటి ముందు కల్లాపు చల్లి ముగ్గులైతే చక్కగా పెట్టేశారు. పండగ వైబ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మనం విలేజ్లెస్లో ఉంటే బెనిఫిట్ ఏంటంటే ఎవ్రీ మార్నింగ్ ఫ్రెష్ మిల్క్ అయితే తాగొచ్చండి. అదే మనం సిటీలో ఉన్నామంటే ఆ ప్యాకెట్ పాలు తాగలేక చావాలి. అండ్ అందులోనూ నేను బ్రెస్ట్ ఫీడింగ్ మదర్ కదా, సో ఆ మిల్క్ ప్రొడక్షన్ కోసం ప్యూర్ మిల్క్ అయితే తీసుకుంటున్నాను ఎవ్రీడే. మార్నింగ్ 7 అవుతున్నా ఇంటి చుట్టూ చూసారా ఎంత మంచి ఉందో. ఈసారి నేను భోగి వేయడం కూడా మిస్ చేసేసాను. బేబీ దగ్గర ఉంటూ తనకైతే ఎవరో ఒకరు పక్కన ఉండాలి, లేదంటే కొంచెం భయపడుతుంది. సో ఇంకా పాప కూడా పాలు తెచ్చేసింది. అండ్ ఆల్సో అందరూ ఫ్రెష్ అయిపోయి ఇంకా భోగి రోజు మార్నింగ్ అయితే మేము విలేజ్ టెంపుల్ దగ్గర అయితే ఈ అంబలి పోస్తాము. ఇంకా తనైతే వెళ్ళి అంబలి పోస్తుంది. నేను బేబీ దగ్గర ఉండాలి కాబట్టి ఇంట్లోనే ఉంటున్నాను. ఒక పక్క అన్నీ మిస్ అయిపోతున్నానని ఫీల్ అవుతున్నాను. ఇంకొక పక్క బేబీ ఇంకా డేస్ బేబీయే కాబట్టి తనని బయట ఎక్కడ తీసుకెళ్ళట్లేదు. లాస్ట్ రోజు అయితే ఇంకా టెంపుల్ దగ్గరికి తీసుకెళ్దామని ప్లాన్ చేశాను. ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి నార్మల్ స్కిన్ కేర్ అయితే చేస్తున్నాను. బేసిక్ స్కిన్ కేరే లాస్ట్ బ్లాగ్లో కూడా షేర్ చేసుకున్నాను. జస్ట్ మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ అయితే అప్లై చేస్తాను. లాస్ట్ బ్లాగ్లో షేర్ చేశాను, బెల్ట్ ట్రై చేస్తున్నాను, నాకు వర్కౌట్ అయితే మీకు కూడా చెప్తానని. అది వేసుకున్న తర్వాత మేబీ నేను కరెక్ట్గా వేసుకోలేదో లేదా సి సెక్షన్ వల్ల ఆ బెల్ట్ వేసుకోకూడదో నాకు తెలియదు. నాకైతే చాలా ఇంటెన్స్ బ్యాక్ పెయిన్ అయితే వచ్చింది. ఎలా అంటే నా బాడీ అసలు ఆ పెయిన్ని తట్టుకోలేకుండా వామిటింగ్స్ కూడా అయిపోయాయి 2 times. మీరు ట్రై చేయాలి అనుకుంటే స్పెషల్గా సి సెక్షన్ మదర్స్ ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళ అడ్వైస్ తీసుకోండి. ఇంకా భోగి రోజు అయితే పాపకి భోగి పళ్ళు పోద్దామని డిసైడ్ అయ్యి లాస్ట్ మినిట్లో అనుకున్నాము. ఇంకా అవుట్ఫిట్ కూడా తన నేమింగ్ సెరమనీకి మా అమ్మమ్మ పెట్టిన అవుట్ఫిట్ అయితే చూస్ చేసుకున్నాము. మా ఇంట్లో ఇది నార్మల్గా ఎవరు చేసుకోలేదంట. నేనైతే ఇంకా పాపకి ఏ ఫంక్షన్ మిస్ చేయకూడదని సింపుల్గా లాస్ట్ మినిట్లో ప్లాన్ చేశాము. ఏమన్నా తప్పుగా చేస్తుంటే డూ కమెంట్, నెక్స్ట్ టైం కరెక్ట్ చేసుకుంటాను. ముందుగా ఒక ప్లేట్లో అయితే చిన్న రేగ్గాయలు, మేము చిన్న రేగ్గాయలు అంటాము, మీరేమంటారో అది కమెంట్ చేయండి. తర్వాత 5 రకాల పూలు, కొన్ని చాక్లెట్స్, నీట్గా క్లీన్ చేసుకున్న చెరుకు ముక్కలు, 11 కాయిన్స్, కొన్ని అక్షింతలు పసుపుతో కలిపినవి వేసి రెడీ చేసి పెట్టాము. తర్వాత ఇంకా ఫస్ట్ బేబీకి హారతి ఇవ్వడానికి వాళ్ళ డాడీని బేబీని అయితే కూర్చోబెట్టేశాను. బ్యాక్గ్రౌండ్ అయితే నేను నా పెళ్ళి టైంలో హల్దీకి మీషోలో ఒక 150 రూపీస్కి ఇది ఆర్డర్ చేసుకున్నాను. అదైతే ఇప్పుడు యూజ్ అవుతుంది. లాస్ట్ మినిట్లో అనుకున్నాం కదా హడావిడిగా ఏదో ఒకటి అని బ్యాక్గ్రౌండ్లో కర్టన్కి పిన్స్ వేసి పెట్టేశాము. ఇంకా స్టార్ట్ చేసాము ఈ భోగిపళ్ళు పోసే ఫంక్షన్ అయితే. నార్మల్గా సూర్యోదయంకి ముందే చేయాలి అని చెప్పారు. ఇంకా వాళ్ళ డాడీ అయితే కొంచెం లేట్ చేయడంతో ముహూర్తం కొంచెం దాటింది. నెక్స్ట్ టైం అయితే కరెక్ట్గా చూసుకుంటాను. ఇంకా ఫస్ట్ బేబీకి అయితే హారతి ఇచ్చేసి బొట్టు అయితే పెట్టేశాను. సర్ప్రైజింగ్గా ఏంటంటే తనైతే వాళ్ళ డాడీ దగ్గర ఉన్నంత వరకు చాలా కామ్గా ఉన్నింది. కరెక్ట్గా ప్రూవ్ చేసుకుంటుంది డాడీస్ లిటిల్ ప్రిన్సెస్ అని. ఇంకా నార్మల్గా ఇంకా మా ఆయనకి చెప్తున్నాను ఎలా తీయాలి అని. తనకు కూడా కొత్తగా కదా ఇది. 3 times రైట్ సైడ్, 3 times లెఫ్ట్ సైడ్ తనకి దిష్టి తీసేసి తన పైన కొంచెం మెల్లగా వేయమని చెప్తున్నాను. మా బేబీ అయితే చాలా బాగా కోఆపరేట్ చేసింది. నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే మీరు నెక్స్ట్ క్లిప్లో చూడండి, నా దగ్గర ఉండేటప్పుడు ఎంత గోల్ చేసిందో. అంతేలేండి, ఈ అమ్మాయిలంతా ఇంతే, డాడీస్ లిటిల్ ప్రిన్సెస్. ఇంకా తను కోఆపరేట్ చేయకపోవడంతో ఇంకా ఫాస్ట్గా అయితే చేయడానికి ట్రై చేశాను. ఫైనల్గా ఎలాగోలా భోగిపళ్ళ సెరమనీ అయితే కంప్లీట్ చేసేసాము. ఇంకా చెల్లి కూడా ఫాస్ట్గా అలానే చేసింది. ఇంకా తను కోఆపరేట్ చేయట్లేదు కదా, సో
చూడండి మా చెల్లి పోస్తున్నప్పుడైతే కొంచెం కామ్గా ఉన్నింది. నా దగ్గర నేను పోసే టైంలోనే ఎందుకు అంత అల్లరి చేసిందో తెలియట్లేదు. ఇంకా భోగి పళ్ళు అయితే భోగి రోజు అయితే అలా ఎండ్ చేసాము. ఇంకా నెక్స్ట్ డే సంక్రాంతి, పెద్దలకి బట్టలు పెడతారు కదా, ఆ రోజు అందరూ ఒక్క పొద్దు ఉంటాము. ఆ ఒక్క పొద్దు ఉండి వాళ్ళకి బట్టలు పెట్టేసిన తర్వాత ఇంకా అక్కడ 5 తలిగలు వేసేసి ఇక్కడ ఇంటి దగ్గర పూజ చేసుకొని బావి దగ్గరకు కూడా వెళ్ళి అక్కడ కూడా పూజ చేసుకొని వచ్చి మళ్ళీ తర్వాత అందరూ ఒక్క పొద్దు వదులుతారన్నమాట. నేను మాత్రం ఈసారి మిస్ అయిపోయాను. ఇంకా పాప దగ్గర ఉండాలి కదా, ఇంట్లోనే ఉన్నాను పాపతో. అండ్ ఈసారి నేను ఒక్క పొద్దు కూడా లేదు, మార్నింగే తినేసాను. ఇంకా నార్మల్ ఫీడింగ్ ఇస్తున్నాను కదా, సో నేను ఒక్క పొద్దు ఉండలేదు. మార్నింగు తిన్నాను, ఆఫ్టర్నూన్ కూడా టైంకి తినేసాను. మమ్మీ అయితే పూజ చేసేసి ఇక్కడ ఇంటి దగ్గర పూజ చేసి బావి దగ్గరకు కూడా వెళ్ళిపోయారు. ఆ క్లిప్పింగ్స్ అయితే యాడ్ చేయలేకపోయాను. నెక్స్ట్ లాస్ట్ డే కనుమ చెప్పాను కదా ఫస్ట్లోనే, పాపని లాస్ట్ రోజు గుడి దగ్గరికి అయితే తీసుకెళ్దామని ప్లాన్ చేశాను. ChatGPTని ఒక 10 సార్లు అడుగుంటాను అనుకుంటా 2 months బేబీని ఎంతవరకు క్రౌడ్ దగ్గర ఉంచవచ్చని. ఇదైతే నా అవుట్ఫిట్. ఇంకా భోగిపళ్ళు పోసేటప్పుడు అయితే చీరనైతే చుట్టుకున్నాను. ఇప్పుడైతే కొంచెం ఒక 10 minutes స్పెండ్ చేసి కట్టుకున్నాను నీట్గానే. ఇంకా పాపనైతే నేను ఎక్కువసేపు అయితే ఉంచలేదు, ఒక 15 minutes అలా అక్కడ పెట్టాను అనుకుంటా. తర్వాత మా తమ్ముడు వచ్చి తీసుకెళ్ళిపోయాడు. నేనైతే గుడి దగ్గరే కొంచెం టైం స్పెండ్ చేసేసి నేను పాప అయితే మళ్ళీ రిటర్న్ బయలుదేరేసాము. మా అవుట్ఫిట్స్ చూసారా, అండ్ జ్యువెలరీ ఆల్సో. ఇది నేను నా సీమంతానికి తీసుకున్నాను. ఈ జ్యువెలరీ ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి. మా పాప ఏదో వీడియోలో మాట్లాడుతుంది, తనకు తెలియదు కదా నేను వాయిస్ ఓవర్ ఇస్తానని. మొత్తం మా వాయిస్ అంతా వెళ్ళిపోయింది. ఇంకా బేబీని ఫస్ట్ టైం బయటకు తీసుకెళ్ళాం కాబట్టి అందరూ చూశారు కాబట్టి చెల్లైతే ఫాస్ట్గా వచ్చి దిష్టి అయితే తీసేస్తుంది. ఇంకా ఈ వీడియో కనుక మీరు ఇంతవరకు చూస్తున్నట్లయితే థ్యాంక్ యూ సో మచ్. మీకు ఇలాంటి వీడియోస్ నచ్చుతుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.